హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2024 ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన వనిందు అసరంగా ఐపీఎల్ నుంచి దూరం అయ్యాడు. అతని స్థానంలో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మరో ప్లేయర్ తీసుకుంది. ఎవరు ఆ ప్లేయర్ ఏంటని న్యూస్. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2024 ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో ఉన్న వనిందు అసరంగా కాలు మడానికైన ఇంజురీ వల్ల అతను ఐపీఎల్ నుంచి వెళ్ళిపోయాడు. అతనికి ఇష్టం లేదని బేసిక్ ప్రైజ్ అని కూడా రూమర్స్ వస్తున్నాయి. అలాగే అతనికి మడానికైన దెబ్బ వల్ల శ్రీలంక బోర్డు కూడా ఐపీఎల్ ఆడుతుందని కూడా చెప్పింది, T20 వరల్డ్ కప్ ఉండడం వల్ల. ఏదేమైనా సరే ఐపీఎల్ నుంచి వెళ్ళిపోయాడు. అతని స్థానంలోని ఇప్పుడు మరో శ్రీలంక ప్లేయర్ని తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఆ ప్లేయర్ ఎవరంటే విజయకాంత్. విఎస్కాంత్ కూడా బెస్ట్ స్పిన్నరే. అతను కూడా T20 స్క్వాడ్లో కూడా ఉన్నాడు. అతను తీసుకుంటే మంచిది, అలాగే మంచి యంగ్స్టర్ కూడా అని చెప్పారు మురళీధరన్ గారు. వెంటనే మేనేజ్మెంట్ అతను తీసుకుంది. మొన్నే అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇతను కూడా బెస్ట్ బౌలర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్తున్నారు. రాబోయే కాలం ఇతను కూడా మంచి పేరు తెస్తాడు శ్రీలంక బోర్డుగా కూడా చెప్తున్నారు మురళీధరన్ గారు. మిగతా మ్యాచ్లకు అతన్ని ఆడించాలని కూడా చెప్తుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. బేసిక్ ప్రైస్ 50 లక్షలకి అతన్ని కొనుగోలు చేసింది రీప్లేస్మెంట్ కింద. విజయకాంత్ వయసు 22 ఏళ్ళు. తమిళనాడులోని నివసిస్తున్నాడు. అతను కూడా శ్రీలంక కూడా మంచి బౌలర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు డొమెస్టిక్లో అన్నిటిలోని. ఇప్పుడు శ్రీలంకకి T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా అతను ఉన్నాడు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.